కాబట్టి వాళ్ళు ప్రెషరైజ్ చేస్తున్నారు. వాళ్ళ దగ్గరికే సమస్యల పరిష్కారం కోసం వెళ్ళినప్పుడు జగన్ దగ్గరికి ఇంకేముంది ఆల్టర్నేటివ్? ఆంధ్రాలో డిఎస్సి బాధితులు ఈ తమ బయట చెప్తే ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా ఇవాళ అటా ఇటా అన్నట్లుంది. ఇటు మీడియా పట్టించుకోరా, రాయిలా. ఎందుకని? మనం మనకి నచ్చే నాయకుడు ఇది అద్భుతమే చేశాడన్న నమ్మకంతోనే ఉంది తప్ప, అందులో లోపాలుంటే అధికారుల తప్పే తప్ప వీళ్ళది లేదు అనుకుంటే అధికారులు తప్పు, ఇదిగో దీన్ని మార్చండి అని చెప్పచ్చు. అలా చెయ్యట్లే. ఇక్కడ ఆ క్రెడిట్ని వాళ్ళకే ఇవ్వాలి, మైనస్లు లైట్ తీసుకోండి అన్న ధోరణిలో ఉంది. ఇప్పుడు నీట్ అనేటటువంటి పేపర్ లీక్లో ప్రయోజనం పొందిన వాళ్ళు ఈడ్చిపెట్టిదంటే 500 మంది, కానీ దేశవ్యాప్తంగా 24 లక్షల మంది మళ్ళీ రాయాల్సి వచ్చింది. ఆ 500 మందిలో కూడా పూర్తి పేపర్ వెళ్ళినటువంటి వాళ్ళు 20 మంది, పూర్తి పేపర్ తెలిసినటువంటి వాళ్ళు. మరి వాళ్ళు పరీక్ష క్యాన్సిల్ చేయక్కర్లేదు 500 మందిదే కాబట్టి. లేదా 500 మందిని వరకు బ్యాన్ చేసి మిగతా కార్యక్రమం నడుపుకోవచ్చు. కానీ ఫెయిర్ అవ్వదు, లీగల్గా కూడా కాంప్లికేషన్ వస్తుంది. అందుకని వాళ్ళు నిర్వహించారు మళ్ళీ పరీక్ష. ఇక్కడ 4 అంశాలు ప్రధానం. అది మొదట్లో ప్రతిపక్షం